ఒక అద్భుతమైన శక్తి, యుక్తి, ముక్తి అందరినీ అందించే అద్భుతమైన వాడిని వదిలేసి పరిగెడతావా? పరిగెత్తి ఎక్కడి వరకు పరిగెడతావు? ఐస్ క్రీమ్ లాగా కరిగిపోద్ది మిత్రమా, జీవితం కరిగిపోద్ది. అందుకోలేవు. పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిసిపోయి ఆ దారి ఈ దారి అంటే గోదావరికి వెళ్ళి చూసే పరిస్థితి తెచ్చుకున్నారు కదా. చుట్టూ గోడ కట్టుకున్నారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అంటూ 4 దిక్కులు తలుపులు మూసుకుపోయినాయి. ఎవరు జరిగింది ఇట్లా? మనకు మనమే క్రియేట్ చేసుకున్నాం. నీ ఆలోచన, నీ యాటిట్యూడ్, నీ పద్ధతులు, నువ్వు నడిచే తీరి. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను చెప్పుకోవాలి. ఐఎమ్ ద గ్రేట్ పర్సన్, ఐఎమ్ ద జీనియస్, ఐఎమ్ కాన్ఫిడెన్స్, నేను చాలా శక్తివంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. నేను అనుకుంటే సాధించేంత వరకు గడగడలాడిపిస్తాను, పంచభూతాల్ని పరిగెత్తిస్తానని చెప్పాలి. అప్పుడు అబ్బబ్బబ్బ, వీడిని గనుక మనం ధనవంతులు చెయ్యకపోతే మనకు పడుకొనివ్వడురా వీడు అని సృష్టి ఏం చేస్తుంది? విశ్వం ఎమ్మటే ఫోన్ చేస్తుంది లక్ష్మీదేవిని, అమ్మో నువ్వు వెళ్ళు, లాభం లేదు, ఇంకా వాడు వదిలిపెట్టేట్లా లేడు. 100 కోట్ల మందిలో మనం మెరుపులాగా, ఒక ఫైర్ లాగా, ఒక రాకెట్ లాగా కనిపించాలి. ఎలా కనిపించాలి? రాకెట్ లాగా. కుంభమేళలో అన్ని జరుగుతా ఉంటే పూసలు ఇచ్చదా చాచా? పూసలు ఎందుకు? దట్ ఈస్ వైబ్రేషన్ ఆఫ్ యూనివర్స్. ఆ కళ, ఆ తేజస్సు ఆమెని పైకి వచ్చేది. అంతమంది కనిపించలేదు ఎవరికి. ఆ పూసలు ఆమె ఏంటి, ఆమె మాత్రమే కనిపించింది, వైరల్ చేసేసారు. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఆకర్షణ శక్తి ఉంది ఆమెలో. ఆమె ఎలా అయినా ఎక్కడైనా పుట్టచ్చు, కానీ ఆమెలో ఉన్న కళ్ళు, ఆ తేజస్సు లక్ష్మిని లాగి పడేసిలా ఉంది. కనుక వాడు ఎవడని చూడు, కెమెరా తోటి ఏం అందమరా. దానే ఊపర్ లిఖా रहता है खाने वाले के नाम. ఎవరికైతే ఆ తలరాత అలా అనుకుంటావు, ఆమె ఆ రోజు మొత్తం వైరల్ అయ్యి పెద్ద డైరెక్టర్లు వాళ్ళందరూ వచ్చి అమ్మా హీరోయిన్గా చేయి, నీకు ఫాలోవర్స్ ఉన్నారు, నీకు ఆ కళ ఉంది, ఆ తేజస్ ఉంది, ఆకర్షించే గుణాన్ని కలిగి ఉన్నావు. ఇలా ఆకర్షించాలి. మన డబ్బు కోసం ఏదో పోయి గోషీలు పెట్టుకొని గడ్డపార తీసుకొని పార పని చేసి కోటేశ్వరుడు కారండి. ఇలా కొన్ని 100ల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడైనా నేను కష్టపడి నేను కోటేశ్వరుడు అయ్యానో కూలి పని చెప్పి చెప్పమని చెప్పు, ఎవడు కాల గుల్ల అయిపోతారు. ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల. మా నాన్న కూడా రైతే, కానీ మా నాన్న చేసే కష్టాన్ని చూసి నేను కన్నీళ్లు పెట్టుకునేవాడిని. అరే విశ్వమా, ఇలాంటి వాడి కడుపులో ఎందుకు పుట్టించావురా నాకు అనిపించేది. కానీ నాకు జన్మనిచ్చినందుకు, ఇంత గొప్ప జన్మ నాకు ఇచ్చినందుకు నా తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞత చెప్పుకుంటా. నేను అనుకునేవాడిని ఏదైనా చూస్తే అది వచ్చాక వదిలిపెట్టాను. చాలా ఎదురు దెబ్బలు తిని ఉన్నాను. గుండెలో తెలుసా, 100 గుణపాలు కాల్చి ఒక్కసారి గుండెలో గుచ్చితే ఎలా ఉంటుందో అనిపించున్నాను. పావుని తీసి మెళ్ళేసుకుంటా, నేను వేసుకున్న ఫుడ్లో కూడా తీసుకున్నారు, కానీ భయపడతాను, పడేశాను. ఇలా ఉంటే నేను మాట్లాడేస్తాను కర్కోటి గుడితో, మిత్రమా అంటే అయిపోయా. ఎందుకు? నేను శరీరాన్ని కాదు, మరి సర్వశక్తులకు అధిపతిని. నేడు సర్వశక్తులకు అధిపతి తెలుసా? అహం బ్రహ్మాస్మి తత్వమాసి. ఇలా ఉన్నప్పుడే డబ్బు కానీ సంపద కానీ ఇలా పైకి వచ్చేస్తుంది. అరే ఇన్ని సంవత్సరాలు నేను భూమిలో మగ్గిపోతానని నిధులు కూడా వస్తాయి, వచ్చినాయి కూడా. ఇప్పుడు బంగారం ఏం చేస్తుంది? మురికిలో లోపల దాచిపెట్టి వాడు ఎవడో చచ్చిపోయాడు. శ్రీకృష్ణదేవరాయలకు, రాజులకు అవి కొంతమందికి మాత్రం కళ్ళలోనే ఏదో శుక్రవారం మంగళవారం ఎందుకు కనిపిస్తాయి? ఏమన్నా నాకు అనుసరించి నన్ను ఇష్టపడేలాగా ఏదైనా చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ గడగడ వణుకొస్తుంది వాడికి. ఏదో గజ్జల సౌండ్ ఏదో అనిపిస్తే వాడు వణికిపోతాడు. అమ్మో ఏదో దయ్యం ఉంది. ఎక్కడ ఉంది దయ్యం? నీకంటే పెద్ద రాక్షసుడు, నీకంటే పెద్ద దయ్యం ఈ ప్రపంచంలో ఎవడు లేడు కదా సార్. నువ్వే పెద్ద. అలా ఉంది కాబట్టి అది నాకు ఎట్లా పలిపించింది ఏమో. నాకు ఇలా ఉంటుంది. ముందు మనసు పూర్తిగా
నేను ఈ క్షణం మీకు ఇప్పుడే నేను విశ్వంతో కనెక్ట్ చేస్తున్నాను. ఏంటి 3 సార్లు గాలి గట్టిగా పీల్చుకోండి. 3 సార్లు గాలి గట్టిగా పీల్చుకొని నేను చెప్పింది వింటూ ఉండాలి. కావాలంటే మారిపోవాలి. నువ్వు రిచ్వని కోరుకొని ఇలానే ఉన్నా నీకు ఎందుకు చేస్తాను నేను సేవింగ్ చేయించుకో, నీట్గా రన్ చేయించుకో. మీ వాళ్ళు నేను చూస్తే ఎవరండి అని చెప్పాలి. నా ఫోన్ రావాలి. ఈ ఫోన్ నాకు ఇంటికి వెళ్తే నువ్వు కాదు వెళ్ళేది, అద్భుతమైన రిచ్ పర్సన్ ఇంటికి వచ్చిన ఫీల్ ఉండాలి. రన్ చేయించుకోనుకో వాళ్ళు చేస్తారు. ఒక 10 100 ఇస్తే వాళ్ళు రన్ చేస్తారు. ఏంటి నువ్వు సేవింగ్ చేయించుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నీ తోటే వస్తుంది విశ్వాసం. వాళ్ళు పంపించాను, అది నీ ఇంటికి పోతే నేను చూసి షాక్ అయిపోవాలి. నువ్వు వాళ్ళు ఎవరు మీ భర్త, మీ వాళ్ళు ఉంటారు, మీ ఫ్యామిలీ. ఏంటి పోయిన ఇలా ఉన్నాడు, ఇలా వచ్చేసాడు. అదే సంపాదన తీసుకొస్తాను. ఎందుకు చెప్తున్నాను? ఫ్రీగా చెప్తున్నాను. గురువుగా కాదు, మిత్రులు అనుకోవడం. ఇదే నీకు కాదు లాస్ట్ పాయింట్. నువ్వు తీపిను, నేను రన్ ఇలాంటి వద్దు, మానేయి. పూర్తిగా మానేసి పోతానే కొద్దిగా రన్ చేసి మొత్తం నీట్గా చేయించుకో, కలవే తెచ్చుకో. మళ్ళీ వాళ్ళు ఇట్లా కాలు మొత్తం కడిగేస్తారు, నీట్గా చేస్తారు. అలా వేయించుకొని వెళ్ళిపో. ఇది నీకు అసలు లైఫ్లో ఎన్ని వీడియోలు చేస్తామో నాకు తెలుసు. నీకు మొత్తం కనిపిస్తుంది, దాన్ని మాత్రం ఆస్వాదించు. కానీ నేను అది ఇది మళ్ళీ నువ్వు నీళ్ళు పెట్టుకొని మళ్ళీ బాధపడాలి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఎవరు కారు వాళ్ళే డ్రైవింగ్ చేయాలి. కారు వస్తుందే నేను నడిపించగలను ఎక్కడికి అనుమానం పడాలి, మళ్ళీ యాక్సిడెంట్ రోడ్డు నాకు పూర్తిగా నేనైతే మనస వాచ కర్మ విశ్వశక్తిని నీ చెప్పి టోటల్ కనెక్ట్ చేసేసాను. కానీ వాడుకోవడం మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పేది అదే. నాకు వెంబడే ఫోన్ చేయాలి, ఫోటో తీసుకోండి. వస్తాడు, వదిలిపెట్టాడు. భారతి 3 సార్లు గాలి గట్టిగా పీల్చుకో. నిండుగా గాలి తీసుకో తల్లి. ఈ క్షణం మీ జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు జరిగి ఉందో దాన్ని నేను ఈ క్షణం నుంచి దాన్ని తరిమి కొడుతున్నాను. నెగటివ్కి మనస వాచ కర్మణ. గుండెల మీద చేసుకో తల్లి, గుండెల మీద చేసుకో. కుడి చేయి గుండెల మీద వేసుకో. గట్టిగా మాట్లాడు సార్. భయపడద్దు. నేనున్న నా జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా. తండ్రి విశ్వమా, నీ బిడ్డ అయినటువంటి నేను మనిషి జన్మ పొందినప్పుడే నా కోసం డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సంతోషాన్ని సంపూర్ణంగా అందించినందుకు నీకు హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను గత జన్మలో కర్మలు కాని చెప్పమ్మా. నేను గత జన్మలో కర్మలు కాని ఈ జన్మలో కర్మలు కాని వచ్చే జన్మలో కర్మలు కాని తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను మనస వాచ కర్మణ మనసు పూర్తిగా సుప్త చైతన్యాత్మక మనసు పూర్తిగా శిరసు వంచి శతకోటి క్షమాపణలు కోరుకుంటున్నాను. నా తండ్రి విశ్వమని, నా తల్లి ప్రకృతి మాత అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రమా నన్ను నడిపిస్తున్న ఓ అనంత కోటి ఆత్మజ్యోతి స్వరూపమా ఈ క్షణం నా జీవితంలో అద్భుతమైన అవకాశాలను తీసుకొనిరా. నేస్తమా నేను నువ్వు ఒక్కటే. మనము లోక కళ్యాణం విశ్వ కళ్యాణం సమాజ సేవ చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాము. మన తండ్రి విశ్వమని, మన తల్లి ప్రకృతి మాతని మనసారా నమ్ముతున్నాను. ఒక్కసారి ఒకే ఒక్కసారి నాతో మాట్లాడు. నాకు కావలసిన
నాకు కావలసిన డబ్బు సంపద సంపద ఐశ్వర్యాన్ని ఐశ్వర్యాన్ని తక్షణమే అందించు తక్షణమే అందించు తక్షణమే అందించు తక్షణమే అందించు తక్షణమే అందించు. థ్యాంక్ యూ మై సోల్ థ్యాంక్ యూ మై సోల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓం విశ్వశక్తి ఆవాహయ, ఓం అనంతకోటి ఆత్మశక్తి ఆవాహయ, ఓం అనంతకోటి ఆత్మశక్తి ఆవాహయ. తండ్రి విశ్వమా, నీ బిడ్డైనటువంటి నేను, నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను, విను విను. తండ్రి విశ్వమా, నీ బిడ్డైనటువంటి నేను ఈ రోజులోని 24 గంటలను డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటున్నాను. ఎస్, నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యడానికి జన్మించిన మరో కారణ జన్ముడు నేను. తండ్రి విశ్వమా విను, నీ బిడ్డనైనటువంటి నేను ఈ రోజులోని నాలో ఉన్న అనంతకోటి ఆత్మశక్తి ద్వారా, అనంతకోటి విశ్వశక్తి ద్వారా, అనంతకోటి ప్రకృతి పంచభూతాలు శక్తి ద్వారా ఈ రోజులోని 24 గంటలను డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటున్నాను. ఎస్, నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యడానికి జన్మించిన మరో కారణ జన్ముడు నేను. ఏ విశ్వమా, నాకు రావలసింది, నాకు కావలసింది, నేను కోరుకున్నది ప్రతిదీ నేను లాగేసుకుంటున్నాను. నేను పట్టు విడని విక్రమార్కుడినే నేను. అన్ని నాకు రావలసిన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఈ క్షణం నేను లాగేసుకుంటాను. నేను వదిలిపెట్టను. నేను గడగడలాడించే అద్భుతమైన కపాల మోక్ష కారుకుడు నేను, కాల భైరవ స్వరూపుడు నేను. ఎస్ విశ్వమా, టంకు టమార గజకర్ణ గోకర్ణ విద్యలని శాకని డాకని లంకిని శంకని అంటూ దుష్ట శక్తుని ఎడల నేను కళ్ళు తెరిచి చూసిన వెడల 100 కిలోమీటర్లు తరిమి కొట్టే అద్భుతమైన కపాల మోక్ష కారుకుడు నేను, కాల భైరవ స్వరూపుడు నేను. ఎస్ తండ్రి విశ్వమా విను, నా చూపు డబ్బు, నా మాట డబ్బు, నా వినకడి డబ్బు, కూర్చున్న డబ్బు, నిల్చున్న డబ్బు, పరిగెత్తిన డబ్బు, ఎటు చూసిన డబ్బు. డబ్బే నా సర్వస్వం, డబ్బే నా ఊపిరి, డబ్బే నా ప్రాణం. డబ్బు లేని జీవితం నాకొద్దు. అహం బ్రహ్మాస్మి తత్వమాసి, అహం బ్రహ్మాస్మి తత్వమాసి, అహం బ్రహ్మాస్మి తత్వమాసి. ఓం విశ్వశక్తి అవాహయ, ఓం విశ్వశక్తి అవాహయ. రిలాక్స్ రిలాక్స్. అద్భుతంగా ఆత్మతో విశ్వంతో కనెక్ట్ అయ్యామా భారతి? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. నెత్తిన బరువు దిగినట్టు అనిపిస్తుందా? దిగినట్టు అనిపిస్తుంది 100%. ఎస్ ఎస్, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు తెరిచి 2 చేతులు రుద్దుకొని నీ చెయ్యిని చూడు, నీ చేతిని చూడు. హ్యాపీగా ఆనందంగా మనసు పూర్తిగా నవ్వాలి, ఇంకా నవ్వాల్సిందే. అయిపోయింది. సూపర్. ఓకేనా? చెప్పు, ఏం జరిగింది ఇప్పుడు? ఏదో తెలియని ఒక ఎనర్జీ లోపలికి వచ్చినట్టుగా అనిపించింది. చాలా బాగుంది సార్. నువ్వు చెప్పు, నువ్వు చెప్తా ఉండు. మమ్మీ ఇక్కడికి రా. చెప్పమ్మా, నువ్వు మాట్లాడు. చాలా బాగుంది సార్. గట్టిగా మాట్లాడు. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కళ్ళు మూసుకోమని చెప్పారు కదా, అప్పుడు నాకు మీ ముందు మీరు ఇలా కూర్చొని ఉన్నట్టుగా ఒక కొబ్బరికాయ కనబడింది సార్. థ్యాంక్ యూ తల్లి. కొబ్బరికాయ కనబడింది, మీరు కనబడ్డారు ఫస్ట్ టైం ఆ 10 నిమిషాలు కూర్చోమని. దాని తర్వాత నాకు తెలియని ఏదో మొత్తం వైబ్రేషన్స్ వచ్చినట్టుగా, అసలు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అనిపించింది సార్. సూపర్. చాలా బాగా తల్లి. ఇక మీ లోపల ఉన్నది అన్ని బయటికి వెళ్ళిపోయినట్టుగా, హ్యాపీగా ఏదో కొత్త లోకంలో ప్రయాణించినట్టుగా అనిపించిందా? ఎన్ని రోజులు ఏం చేసావు? ఎన్ని రోజులు ఇప్పుడు కూడా రావడానికి చాలా ప్రయత్నం చేసి వచ్చిన, రావడానికి కూడా రానివ్వడానికి సహకారం చేయలేకపోయింది అనమాట. ఇక్కడ వరకు వచ్చినా కూడా కలవలేకపోయినా. ఏం పర్లేదు, అంతా మన మంచికే. ధనం మూలం ఇదం జగత్. ఇక లోకాన్ని ఎలద్దాం, ఆ సంపద ఆటోమేటిక్ వస్తుంది.
నెగిటివ్ ఆలోచన చేయొద్దమ్మా. ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ చేసి పంపిస్తున్నాను. ఇన్ని రోజులు విశ్వంతో కనెక్ట్ కాలేదు, నువ్వు సోల్తో కనెక్ట్ అయిన కనుక మీరు ప్రింట్అవుట్ వచ్చి తీసుకోవాలి. అలా ఇప్పుడు విశ్వంతో 100% కనెక్ట్ అయిపోయావు. నీకు తెలుసు, అది నీకే తెలిసిపోయింది. ఆ లోపల ఏ శక్తి వచ్చింది, ఆ శక్తి వచ్చి అది కొబ్బరికాయ రూపంలో, అద్భుతమైన రూపంలో అది నువ్వు చెప్పావు నీ నోటితోనే. నిజం సార్, మీరు కనబడ్డారు, కొబ్బరికాయ కనబడ్డది. ఇంకా కొబ్బరికాయని ఇలా ఇలా అంటుంటే చాలా అనిపించింది. ఈ 10 నిమిషాలలో ఇంత అద్భుతమా అనిపించింది. నిజం సార్, నేను చాలా సంవత్సరాలు అన్ని క్లాసులకు వెళ్ళాను, తిరిగి విసుకొచ్చింది. ఇంకా సైలెంట్ గా ఉన్నాను. ఇంకా వీడియో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మిమ్మల్ని ఇలా అయినా కలవాలి, మీ దగ్గరికి రావాలి, ఏదో ఒకటి నాకు సొల్యూషన్ దొరుకుతుంది అన్న నమ్మకంతో ఇంత దూరం వచ్చాను సార్. థ్యాంక్ యూ తల్లి, తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్.